ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించునుగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మీరు మనసారా కోరుకుంటా ఉన్నానండి. మరి ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో మరి వాగ్దానం వింటూ లైవ్ని అనేకులకు షేర్ చేస్తున్నారు. మరి ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మా యూట్యూబ్ ఛానల్ని, మరి మా ఫ్యామిలీ మెంబర్స్గా మీరు ఎంతమంది అయితే ఉన్నారో మన హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా. అదేవిధంగా మరి ప్రత్యేకమైన ప్రార్థన మరి చేస్తున్నామండి. మరి కామెంట్ సెక్షన్లో ఎంతమంది అయితే మీరు రిక్వెస్ట్ని సెండ్ చేస్తూ ఉన్నారో మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి అందుకే మీరు కామెంట్స్లో రిక్వెస్ట్ పెట్టే ముందు మీ నేము, మీ రిక్వెస్ట్ క్లారిటీగా పెట్టండి. మీ కొరకు మరి ఆ ప్రత్యేకమైన ప్రార్థనలో చేసి మరి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ రిక్వెస్ట్ని మీ బంధువులకి, మీ స్నేహితులకు కూడా మరి సెండ్ చేయండి. మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతుండో. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మరి ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఈ వాగ్దానం పూర్తిగా చూడండి. వాగ్దానం పూర్తిగా వినడమే కాకుండా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అన్న ఒక విశ్వాసంతో వినండి. ఎప్పుడైతే ఈ వాగ్దానం వినే ముందు విశ్వాసంతో వింటారో ఖచ్చితంగా మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉండండి, అది కన్నీరు కావచ్చు. కన్నీరుతో మొరపెడుతున్నారా, మరి దేని విషయంలో మీరు బాధపడుతున్నారో ఈ వాగ్దానం మీ హృదయాన్ని బలపరచబోతుంది, మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడి ఒక వాగ్దానం చూసుకుందామా. యెషయా 51:4 దేవుడు సెలవిస్తున్న, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులు నాకు చెవియోగి వినుడి. ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరిను, జనములు వెలుగు కలుగునట్లు నా విధిని నియమింతును. హల్లెలూయా. నిజంగా నా జనమా నా మాట ఆలకించుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. ప్రజలారా, చెవియొగ్గుడి అంటే ధర్మశాస్త్రంకు లోబడమంటుండు. అంటే దేవుని యొద్దకు బయలుదేరండి, అంటే దేవుని యొద్దకు మీరు రండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు. కాబట్టి న్యాయము కానీ న్యాయం జరిగించాలని జనులకు దేవుడు ఏం చేస్తున్నాండి మరి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు న్యాయం జరిగించాలని కోరుకుంటుండు. ఈ ఉదయకాల వాగ్దానం వింటున్న నా ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు చెప్పే మాట, నా జనమా అంటే ఎంత ప్రేమైన మాట అండి. ఇది చాలా ప్రేమకరమైన మాట. నా జనమా అంటే ఎంత దేవుడికి మీరంటే ఎంత ఇష్టం చేయడండి. ఏమంటుండో మరి నా జనమా అంటే ప్రేమతో కూడిన పిలుపు అండి ఇది. హల్లెలూయా. మీరు గ్రహించాలి. ఈ వాగ్దానం వినే ముందు ఏదో వింటున్నామని కాకుండా ఈ వాక్యం వినే ముందు వాక్యాన్ని అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఎందుకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నా జనమా అంటే ప్రేమతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి మీరు నా ప్రజలు. హల్లెలూయా. ఎంత సంతోషం కదా. దేవుడు మిమ్మల్ని దూరం చేయట్లేడండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. మీరు నా ప్రజలు, మీరు నా ప్రజలు, మీరు నా జనం అని చెప్పేసి దేవుడు ఏమంటున్నాడు, నా మాట ఆలకించుడి. హల్లెలూయా. ఏమంటున్నాండి, నా మాట ఆలకించుడి కదా అంటున్నాడు. అంటే మనుషులమైన మనను ఎంతో ప్రేమగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఎంతగానో దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడండి. నీ జీవితంలో ఆయన ఒక కనుదృష్టి ఉందంట నీపై కదండి. నువ్వు వాక్యం విన్నప్పుడు నువ్వు కూడా నీ దృష్టి దేవుని వాక్యం వైపు ఉండాలి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతుండు, దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తుండు, దేవుడు నేను ఆయన మాటకు ఒక ఇంట్రెస్ట్ పెడుతున్నా అంటే ఒక ఆలోచన పెడుతున్నాను, ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను అన్న విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగించబోతుందండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ వాక్యం మన ఆలోచనలు మార్చబోతుంది, నీ విశ్వాసాన్ని మార్చబోతుంది. నిజంగా నీ వాక్యం అవిశ్వాసంలో ఉన్నప్పుడు విశ్వాసాన్ని పరుస్తుంది. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు బలపరుస్తుంది ఈ వాక్యం నీ జీవితంలో అనేక కార్యాలు జరిగించబోతుందండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు న్యాయము చేసే దేవుడు అండి. ఈరోజు ఏమంటున్నా, నీ న్యాయమునకు వెలుగు కదండి, జనము వెలుగుకు స్థిరపరిచేద్దరు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని, వెలుగు చీకటిని ప్రారదోలుతుందండి. హల్లెలూయా. తెలుసా అండి, ఇప్పుడు మనము ఒక రూమ్లో చీకటి ఉంటుంది, లైట్ వేసిన వెంటనే ఆ చీకటి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు కదండి, వెలుగు వచ్చేస్తుంది. అలా నీ జీవితంలో కూడా ఈ వాక్యము వచ్చిన వెంటనే, ఈ వాక్యం విన్న వెంటనే నీ జీవితంలో వెలుగు రాబోతుంది. హల్లెలూయా. నీలో ఉన్న పాపం పోతుంది, నీలో ఉన్న కష్టం పోతుంది, నీలో ఉన్న కన్నీరు పోతుంది, నీలో ఉన్న అవిశ్వాసం పోతుంది, నీలో ఉన్న ప్రతి బాధ వేదన ఏ సమస్య అయినప్పటికీ దేవుడు తీర్చబోతుండు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం నీలో వస్తే ఏమవుతుందండి, చీకటిని
వాటిని పారద్రోలి వెలుగుగా రాబోతుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏముందండి, అమాయకంగా జీవిస్తున్నావేమో, అయోమయంగా ఉందేమో నీ లైఫ్, ఎలా చేయాలి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉందా, నిరాశలో ఉన్నావా, కన్నీరు కారుస్తున్నావా, లేకపోతే భయంతో ఉన్నావా, దేవా ఈరోజు నాకు ఎవరు సహాయం చేసే మధ్యవర్తి లేదేసు ప్రభా, ఈరోజు అందరు నాకు సహాయం చేస్తాను మోసం చేశారని బాధపడుతున్నావా, అయితే దేవుడు ఈరోజు నీకు సెలవిస్తాను, నేను న్యాయాన్ని నీకు స్థిరపరచబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప ధన్యత కదండి. ఈరోజు న్యాయము మన దేవుడే అండి, న్యాయం తీర్చే దేవుడు నీకున్నాగా నీలో నా అయోమయ ఆలోచనలు, నిరాశ, భయము అన్నిటినీ తీసివేయమని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. ఈరోజు దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు అండి. గుర్తుంచుకోండి, ఈరోజు మీరు ఏ సమస్య ఉన్నా, మీ కుటుంబ సమస్యలు కావచ్చు, ఆరోగ్యంగా లేవా, అనారోగ్యంతో ఉన్నావా, బలహీనంగా ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా నీకు, ఈరోజు దేవుడు నీవు జాబ్ కొరకు బాధపడుతున్నావా, లేకపోతే ఆత్మీయ పోరాడుతున్నావా, ఏసయ్యా నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా, స్థిరపరచలేకపోతున్నా యేసు ప్రభా, ఈరోజు గుర్తుంచుకోండి దేవునితో మాట్లాడుతుండేమని, దేవుని మాట వినండి, ఆయన మార్గంలో నువ్వు ఏం కావాలంట నడవండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు వాగ్దానము మనకి స్పష్టంగా దేవుడు చెప్పాడు కదండి. హల్లెలూయా. మనని ఎంతో ప్రేమగా పిలుస్తున్నాను, నువ్వు నా జనవా అంటున్నాడు కదండి. నా ప్రియ ప్రజలారా అని దేవుడు ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాను, కుమారి నా కుమార్తె అని దేవుడు పిలుస్తా ఉన్నాడండి. కాబట్టి దిగులు చెందకండి, ఆయన ఒక స్వరాన్ని మనం విందాం. హల్లెలూయా. ఆయన ఒక మాట మనం విందామండి. ఈరోజు దేవుని ఒక మాట ఆలకించమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగును మన జీవితాన్ని మార్చబోతుంది. కాబట్టి ఈ వాగ్దానము దేవుడు మరి మనకి ఇవ్వబోతుంది. కాబట్టి విశ్వాసంతో మనం స్వీకరించమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడే వాక్యము, ఆ ఉపదేశము కదండి మనకు వెలుగు చూపిస్తుంది, ఒక చక్కని మార్గం చూపిస్తుంది. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఖచ్చితంగా గొప్ప అద్భుతం జరుగుతుంది. అయితే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నావా, ఈ వాగ్దానం నా కొరకే, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నా నమ్ముతున్నావా, అయితే కామెంట్ సెక్షన్లో ఆమెను సెలవివ్వండి. ఇది నాలో జరుగుతుంది అని నమ్మండి. ఖచ్చితంగా ఈ వాక్యం నీ హృదయంలో ఉండిపోబోతుంది. హల్లెలూయా. ఈ వాక్యం నీ జీవితాన్ని మార్చబోతుంది. దేవుని చిత్తం నీ కుటుంబంలో, నీ లైఫ్లో జరగబోతుంది. నీ ఆలోచనలన్నీ నెరవేర్చబోతుంది దేవుడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు ప్రకాశింప చేయబోతున్నాడు, కృప చూపించబోతున్నాడు. ఆయన నామంలో ప్రార్థించుకుందామా? మరి ప్రతి ఒక్కరి వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసు ప్రభు. ఎంతమంది అయితే ఈరోజు నిజంగా యేసు నా జనమా, నా ప్రియ సహోదరులు నేను ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారు యేసు ప్రభు, నాయన నిజంగా మేము ఎంతగానో ధన్యులం యేసు ప్రభా, నీ వెలుగులోకి మమ్మల్ని నడిపిస్తున్నావు, చీకటి త్రోలి వేసే వెలుగును ఇచ్చే దేవుడు యేసు ప్రభా, నీకే వందనాలు, నీకే స్తుతులు యేసు ప్రభా. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడును గాక, ఈ వాక్యానుసారంగా ప్రతి ఒక్క బిడ్డ జీవించును గాక యేసు ప్రభా. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, గొప్ప మేలు చేయండి యేసు ప్రభా, ఆశీర్వదించండి దేవ. ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగును గాక యేసు ప్రభా. మీరే కార్యం చేయండి, ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి. అద్భుతకరుడు, ఆలోచనకర్త నీకే స్తోత్రములు. ఈరోజు ఎంతమంది ఐసీలో ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఇబ్బందులు ఉన్నారో, సమస్యలు ఉన్నారో వేసే వారిని జ్ఞాపకం. ఎంతమంది స్కూల్స్, కాలేజ్ రాకపోతే ప్రయాణంలో తోడుగునే ఎంతమంది ఎగ్జామ్స్ రాశారో, రాయబోతున్నారో వారందరి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. నేను దేవా బిజినెస్ చేసిన మంచి లాభాలు దాయిచ్చండి, జాబ్ ప్రమోషన్ లేని వారికి, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. ప్రతి కుటుంబంలో యవనస్తులు చుట్టూ అగ్నికంచె, లోకంలో పాపంకి, డ్రగ్స్కి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా నేను వారి కుటుంబాలను మీరు కాపాడండి యేసు ప్రభా. అద్భుతం జరిగించే యవ్వన కాలంలో నీ కాడిని వారు మోయాలి యేసు ప్రభా. మీరే అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగును గాక యేసయ్యా. వారి లైఫ్లో, వారి జీవితంలో అనేక అద్భుతాలు వారు చూడును గాక, అనేక మేలు వారు చూడును గాక యేసు ప్రభా. ఇప్పుడు ఈ క్షణం వారి కుటుంబంలో మార్పులు మొదలవును గాక యేసయ్యా. వారి జీవితంలో అనేక అద్భుతాలు జరిగించి నేను రక్షణ భాగ్యం దయచండి. నీ సన్నిధికి ఇల్లుటకు సహాయం చేయండి. ప్రతి సంఘాలని, ప్రతి మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్ని బహుబలంగా విస్తరించును గాక యేసయ్యా. ప్రతి కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడునుగా యేసయ్యా. వారి కుటుంబాలని దీవించి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించేసే వృద్ధాపంలో తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్నవారు, బలహీనతతో ఉన్నవారు బలపరిచి స్థిరపరచండి యేసయ్యా. ఆర్థిక ఇబ్బందులు, అప్పు సమస్యలు, రోగము, బంధకాలు, గర్భఫలం లేకుండా బాధపడుతున్న వారు, ప్రతి సమస్య నుంచి, వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి సమస్యలు, వాళ్ళ భయాన్ని, వాళ్ళ వేదన తొలగించి అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.